హలో మూవీలో వరకు సింధు దాడి జరిగింది. సో ఇండియా పాకిస్తాన్ పోరాటం జరుగుతుంది. కానీ బాలుడు మాత్రం ఎలాంటి స్పందన లేదు. భారత సైన్యం ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ చర్య 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన పహల్గం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగింది. దేశం మొత్తం భారత సైన్యానికి మద్దతుగా నిలబడినప్పటికీ బాలీవుడ్లో ప్రముఖ ఖాన్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విమర్శలకు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఈ మౌనాన్ని దేశభక్తి లోపంగా అభివర్ణించారు. ఇది వారి అభిమానులకు నిరాశ కలిగించింది. ఇకపోతే షాహిద్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో భారత వాయుసేన విమాన చిత్రం పంచుకొని భారతదేశం ప్రేరేపించేది కానీ మర్చిపోదు అని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యను తొలగించి కామెంట్లు ఆపేశారు. ఇది కూడా విమర్శలకు గురైంది. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ ఆపరేషన్ సింధును అవమానకరమైన దాడిగా పేర్కొనడంతో భారత నటి రూపాల్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. ఆమె ఫవాద్ ఖాన్ భారతీయ చిత్రాల్లో పనిచేయడం కూడా అవమానకరం అని వ్యాఖ్యానించారు. అలాగే అఖిల భారత సినీ కార్మికుల సంఘం ఫవాద్ ఖాన్ మరియు మహిరా ఖాన్లపై భారతీయ చిత్ర పరిశ్రమలో నిషేధం విధించాలని కోరింది. ఈ నేపథ్యంలో భారతీయ నటుడు మునవర్ ఫరూకీ సమైక్యతను పిలుపునిస్తూ సైనికులు మరియు వారి కుటుంబాల కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. ఇది దేశంలో సానుకూల స్పందన పొందింది. ఈ సంఘటనలో బాలీవుడ్లోని ప్రముఖ ఖాన్ల మౌనం మరియు ఇతరుల స్పందనపై దేశవ్యాప్తంగా చర్చకు భావించబడుతుంది. సో నిజంగానే మరి ఎందుకు ఇవ్వడం లేదు సపోర్ట్ మనకు తెలియడం లేదు. ఒక్క యాడ్ చేస్తే కోట్ల కోట్ల వస్తుంది, 100 కోట్లు మనం వస్తుంది. సో ఏ యాడ్ చూసుకున్నా అది 100 కోట్లు ఉంటుంది. సో ఎప్పుడైనా భారత సైన్యానికి హెల్ప్ చేశారా లేదా కామెంట్లో చెప్పండి. సో ఈ ఛానల్ కొత్త వచనాలు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. జై హింద్.